హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ ఏఐ తెలుగు స్టోరీస్. తెలివైన తాబేలు మరియు కుందేలు. ఒకప్పుడు హరితమైన అరణ్యంలో తారో అనే తెలివైన తాబేలు మరియు రీకు అనే త్వరపడే కుందేలు నివసించేవారు. రీకు ఎప్పుడూ ఒక చోట నుంచి మరొక చోటకి దూకుతూ ఏమీ ఆలోచించకుండా పరిగెత్తేవాడు. ఒకరోజు తారో నది వైపు నెమ్మదిగా వెళ్లడం చూసిన రీకు, ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు తారో, ఈ వేగంతో నువ్వు ఏం సాధించగలవు అని నవ్వుతూ అన్నాడు. తారో చిరునవ్వుతో చెప్పాడు, నెమ్మదిగా స్థిరంగా కృషి చేయడమే విజయానికి రహస్యం నా స్నేహితుడా అని. రీకు తల ఊపాడు, అది అసత్యం, వేగమే అన్నింటికంటే ముఖ్యమైనది. ఇది నిరూపించడానికి రీకు సాయంత్రానికి వీలైనన్ని బెర్రీలు తేవాలని నిర్ణయించుకున్నాడు. అతను అరణ్యంలో వేగంగా పరిగెత్తుతూ బెర్రీలు ఏరడం మొదలుపెట్టాడు. కానీ అతను గమనించలేదు, నునుపైన రాళ్ళు మరియు ముళ్ళు ఉన్నాయి. చివరికి సూర్యాస్తమయం సమయానికి అతని కాళ్ళు గాయపడ్డాయి. చాలా బెర్రీలు పడిపోయాయి మరియు అతను పూర్తిగా అలసిపోయాడు. అదే సమయంలో తారో బాగా ఆలోచించి జాగ్రత్తగా కొన్ని రుచికరమైన బెర్రీలను ఏరాడు. అతను పొరపాట్లు చేయలేదు, సురక్షితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇంకా అతనికి అలసట కూడా రాలేదు. నేను వేగంగా పనిచేశాను కానీ చాలా పొరపాట్లు చేశాను అని బాధతో రీకు అన్నాడు. తారో చిరునవ్వుతో చెప్పాడు, ఆలోచించకుండా త్వరపడితే ఎక్కువ నష్టమే. ఓర్పు మరియు జ్ఞానం ఎప్పుడూ విజయాన్ని సాధించేందుకు సహాయపడతాయి. ఓర్పుతో జాగ్రత్తగా పనిచేస్తే విజయం సులభంగా లభిస్తుంది. అత్యుత్సాహం ఎక్కువ తప్పిదాలకు దారితీస్తుంది.